అలా ఏంది ఇంత అభిమానం ఉంటే మాత్రం డ్రెస్ మీద మొత్తం చిరంజీవి సినిమా పోస్టర్లు ఏందన్నా ఇది ఇంత వీరాభిమానం లాగా ఉన్నది మనం చూస్తే ఇక్కడ ఏ సినిమాలో మనకి తెలుసు ఫస్ట్ పునాదురాల నుండి మొత్తం ఇప్పుడు మన ఫస్ట్ పునాదురాలు వాళ్ళ బాబు తండ్రికి కొడుకే ముద్దు కాబట్టి గుండెల్లో వేసుకున్నాను అనమాట. అవును బ్యాక్ సైడ్ కూడా లేపుతాం. మొత్తం ఆయన నాకు అభిమానం మీద గుర్తించుకోండి. నేను ఆయన అంటే నాకు లేదు అంతకు ముందే ఉన్నది. ఇది ఒక సంవత్సరం బట్టి రన్ అవుతుంది అన్నమాట. నేను చిన్నప్పటి నుండి ఆయన ఫ్యానే. చిన్నప్పటి నుండి నాకు అప్పుడు ఖైదీ, అడవి దొంగ, మరి వేటగాడు అన్ని, ఆ తర్వాత ఇంద్ర, ఠాగూరు, మొత్తం ఆయన సినిమాలన్నీ బ్లాక్ బస్టరే. ఇప్పుడు దీంట్లో 152 153 మూవీల దాకా ఉంటాయి దీంట్లో. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తవి మన కాకా అన్నది ఇంకా అది నెక్స్ట్ ఇంకా కుట్టియాలి, ఇంకోటి టీషర్ట్ మళ్ళీ కుట్టియాల. ఇంకా అది ఇంకో 2 క్యాపులు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే శ్రీ మంజునాథ్వి దీని మీద వేయకూడదు దేవుడు అనేసి వేయలేదు. తర్వాత శ్రీ మంజునాథ్ కూడా ఇక్కడ క్యాప్లు ఉన్నాయి ఇంటికాడ, అవి ఇప్పుడు తీసుకురాలేదు. ఎందుకంటే కానీ మామూలుగా పోతే నన్ను గుర్తుపట్టట్లేదు జనాలు. అంటే నేను ఇలా వేసుకుంటే ఒక చిరంజీవి అభిమానాన్ని గుర్తుపడతారనేసి ఒక ఆనందంతో నేను ఇలా వేసుకోవడం జరిగిందనమాట. కొన్నిటికి ఇవే వెళ్తాను, అంటే ఆల్ ఫ్యామిలీ వారికి వెళ్తాను, మరి వేరే సినిమాలకి అయితే వెళ్ళను అనమాట. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు నార్మల్గా వేసుకుని వస్తే నేను ఫస్ట్ చిన్నప్పటి నుండి ఆయన ఫ్యాన్ అనమాట, చిరంజీవి ఫ్యాన్ అని. ఆ తర్వాత ఏంటంటే నేను ఇలాగా నెల్లూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, తర్వాత మనకి హైదరాబాద్గా రావడం జరిగింది. ఎందుకంటే నేను ఒక కూలి పని, ఎందుకంటే మాది శ్రీకాకుళం కాబట్టి అక్కడ మాకు ఇది లేదు కాబట్టి తక్కువ అనమాట. వేరే ఊర్లు కష్టపడడానికే మేము వెళ్తాం అనమాట. అలా హైదరాబాద్ వచ్చాము. అలా మన కష్టపడడానికి కూలి పని చేసుకుంటే మేస్త్రి పని అనమాట. నాకు ఆయన ఇష్టంతోనమాట నేను ఇలా కుట్టించడం జరిగింది. మన శ్రీ మంజునాథ్ ఆయన సినిమాలో చూసుకుంటూ ఆయనే మనకి కళ్ళకు వచ్చినట్టుగా ఇలా వేసుకుని వెళ్ళరా నీకు బాగుంటుంది అని చెప్పినట్టు. లేదు నాకేంటంటే ఈ వీడియోలు కూడా ఆయన దగ్గర వెళ్తాయి, చూస్తాడు, మాకు చిరంజీవి తాతో ఒక ఫోటో కానీ వస్తుంది అనేసి మా ఆశ అనమాట. చిరంజీవి గారు మన అభిమానంతోనే మనం ఇవన్నీ కానీ ఆయన దాకా వెళ్ళాలి, ఆయన మనకు ఫోటో ఇప్పిస్తానే మనకు సంతోషం, దాంతోనే కానీ మనం ఫేమ్ అవుదామని మనకి ఎట్లేదు. ఎందుకంటే మేము కూలోడమండి, ఆ కూలోడు లాగే ఉంటామండి. మాకు పెద్ద ఆశలు మాకు ఏట్లు లేవు. ఎందుకంటే ఈ రోజు కూడా మా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాలి, నేను ఆయనకి బ్లడ్ ఇవ్వాలి, తర్వాత ఆయనతో కలవాలని ఎన్నో ఆశపడ్డానికి నేను అక్కడ మా పనికి వెళ్తాను కాబట్టి జీవనాధారం కోసం. ఆ మేస్త్రి అనమాట, మా మేస్త్రి ఇవాళ నువ్వు పనికి రాకపోతే ఎట్టా, నువ్వు మొన్న కూడా సెలవు వేసేస్తాను, నువ్వు వారం 2 రోజులు చేస్తాను, ఆ ఇంటి వాళ్ళు ఆయన తిడతాను, ఈయన అనమాట మమ్మల్ని తిట్టడం జరిగింది. అందువల్ల ఈరోజు వెళ్ళలేకపోయినాను. ఎందుకంటే మనం ఫుడ్ కోసమే మనం ఇక్కడ కష్టపడి బతుకుతాను ఇక్కడికి వచ్చి, దానివల్ల వెళ్ళలేకపోయినాను. ఇవాళ చిరంజీవి సార్కి వెళ్దాం, అక్కడ కూడా హ్యాపీ బర్త్డే చెప్పడానికి. ఇది ఒక సంవత్సరం అయిపోతుందండి ఇలా చేసుకొని. కానీ ఆ సంవత్సరం ముందు ఏంటంటే దీనికి కూడా కష్టపడడానికి నాకు ఒక 6-7 నెలలు పట్టింది. ఎందుకంటే అదే అంటే ఒక 6-7 నెలలు పట్టిందంటే, ఎందుకంటే దీనికి ముందు ఏంటంటే నేను ఒక 4-5 క్లాత్లు తీసుకున్నాను. 4-5 క్లాత్లు తీసుకొని కూడా కట్ చేపించేసి ఒక్కొక్క క్లాత్ కూడా 2000, 2500 కూడా అయ్యేవి ముక్కలు తీసుకొని. అవి మళ్ళీ ప్రింటింగ్ కాడికి వెళ్తే ఆ ప్రింటింగ్ వాటి మీద బొమ్మలు సరిగ్గా పడకపోవడం వల్ల అవి ఫెయిల్ అయిపోయి అవి మామూలు బట్టలు కుట్టించుకోవడం జరిగింది. తర్వాత అంటే మళ్ళీ వైట్ క్లాత్ తీసుకొని ఆయన కాడ కట్ చేయించుకొని మళ్ళీ ప్రింటింగ్ కాడికి వెళ్ళి మళ్ళీ ఆయన కాడ తిరిగిచ్చి ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క ముక్క అంటించేసి అలాగా ప్రింట్ చేయడం జరిగింది. మొత్తం దీనికి తయారు చేయడానికి 2 నెలలు పట్టింది ఆయన కాడ కష్టపడి చేయడం. మొత్తం కలిపి ఒక 20 దాకా అయ్యిందని, మొత్తం 20,000 దాకా మొత్తం ఖర్చు పెట్టాను నేను.
ఫోటోలు గ్యాదర్ చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? అన్ని ఇంటర్నెట్ లో ఫోన్లలో ఇవన్నీ ఆయన దగ్గరికి వెళ్ళి కంప్యూటర్లో కొన్ని ఫోటోలు సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మా మొబైల్లో కూడా కొన్ని ఫోటోలు సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి వాట్సాప్తో ఆయన పంపించడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఫోటోలకి మొత్తం సెలెక్ట్ చేయడానికే దగ్గర ఒక 20 రోజుల దాకా పట్టింది అనమాట. ఎందుకంటే అన్ని సినిమాలు తీయడము అవన్నీ కట్ చేయడము బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఎన్నో సినిమాలు సార్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ పక్కన ఉంటుంది, అందరు పక్కన ఉంటారు. ఇవన్నీ కటింగ్లు మళ్ళీ అవన్నీ కట్ చేసి అవన్నీ మళ్ళీ ఇచ్చేయడం జరిగింది. పిక్చర్స్ చూస్తూ ఉంటే ఎక్కడ కూడా హీరోయిన్ తోటి ఉన్న ఫోటో అయితే కనిపించట్లేదు నాకు. అందుకే అన్ని కట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఆ పేమ్ తీసుకోవడము, ఆ పేమ్ లో మొత్తం కటింగ్ చేయడానికే చాలా ఖర్చు అయింది అనమాట. ఎందుకు హీరోయిన్ ఎక్కడ ఒక్క హీరోయిన్ కూడా రాకుండా కవర్ చేసేది? ఎందుకంటే మా దేవుడు అనమాట, ప్రజలకి మంచి చేద్దామనే దేవుడు అనమాట. సింగల్గా ఉంటాడు అనమాట మా దేవుడు. ప్రజల మనిషి అనమాట. మా దేవుడు గురించి సింగల్గా ఉండాలి అనమాట. ఆయన ఇంకా హీరోయిన్ ఎక్కడ పెట్టలేదు. ఎందుకంటే మరి మధ్యన వద్దు, మా బాస్ పక్కన డిస్టర్బెన్స్ అవుతారనేసి మరి వద్దనేసి మా దేవుడు సింగల్గా మేము దేవుడికి మొక్కుకోవాలి. ఎందుకంటే